హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నేనైతే మా ఇంటి నుంచి అయితే పొలం వెళ్దామని బయలుదేరాను. సో నేనైతే ఇలా క్యాప్చర్ చేశాను, ఎందుకంటే మా సైడ్ అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉంది ఫ్రెండ్స్. నేనైతే మార్నింగ్ టైం 11 అట్లా బయలుదేరాను. ఒకసారి పొలం చూసొద్దామని చెప్పేసి మా పేరెంట్స్తో కలిసి. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు తెలుసు ఇది వచ్చేసి మా పొలం అని చెప్పేసి. సో ఇలా వెళ్తూ మీకు కూడా వెదర్ ఎలా ఉందో చూపిస్తున్నాను. అలానే మా సైడ్ అయితే వరి వేసాం కదా, అదైతే కోతకు వచ్చేసింది. మేము వెదర్ మంచిగా ఉన్నట్లయితే మంచి కోత కోసేసేవాళ్ళమి. బట్ వాయుగుండం పడింది కదా, క్లైమేట్ కూడా చేంజ్ అయింది. చాలా కూల్గా ఉంటుంది వెదర్ కూడా. వెదర్ కూల్గా ఉండడం వల్ల వరి కోసిన యూజ్ ఉండదు ఫ్రెండ్స్. వదులు ఆరవు అండ్ వడ్లు కూడా మంచిగా అనిపించవు. సో అందుకని చెప్పేసి అయితే వెయిట్ చేశారు ప్రతి ఒక్కరు. అలానే ఈ వర్షం అంటే వాయుగుండం పడడం వల్ల మాకైతే చాలా అంటే చాలా నష్టం ఫ్రెండ్స్. మా సైడ్ అందరికీ, ఒక్కరికని కాదు. ఎందుకంటే ముందు కోసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కుప్పలు వేసేస్తారు. వరి కోసిన తర్వాత కుప్ప వేస్తామంటాము. సో వెదర్ చూసారా ఎంత కూల్గా ఉందో, బాగా డార్క్గా అనిపిస్తుంది. ఇది మార్నింగ్ నేను తీసిన వీడియో. మార్నింగ్ నేను 11కి తీసాను. 11కి అయితే ఎలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ వెదర్లా అనిపిస్తుంది క్లైమేట్ మొత్తము. సో మా సైడ్ అయితే వరి కొయ్యలేదు కదా, సో ఈ గాలికి అయితే వరి పడిపోతుంది ఫ్రెండ్స్, పడిపోతుంది. అండ్ ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది. జస్ట్ ఒకసారి చూసి వద్దాంలే పొలం ఎలా ఉందని చెప్పేసి అనేసి మేమైతే పొలం వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడిపోయిందో. నేనైతే కిందికి దిగి వెళ్ళలేదు పొలం సైడు, బాగా వర్షం పడుతూ ఉంది. అవసరమైనప్పుడు మాత్రం ఈ వర్షం రాదు ఫ్రెండ్స్, వద్దు అన్నప్పుడు మాత్రమే వచ్చేసి రైతులను బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలానే నేనైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.